హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ అయితే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టొచ్చు. సో ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ లక్కీ నంబర్ ప్రకారం ఇప్పుడు ఆర్ వచ్చే రోజుల్లో మీ లక్ ఎలా ఉంటుంది? సో అంటే ఒకటండి, ఒక వ్యక్తి వాళ్ళు లక్కీ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్ కూడా ఆటోమేటిక్‌గా అవి కొంత ఫేవరబుల్‌గా చేంజ్ అవుతుంటాయి. సో అసలు వచ్చే రోజుల్లో ఆర్ అట్‌లీస్ట్ ఇప్పుడైనా సరే మీ లక్ అనేది ఏ విధంగా ఉంది? అంటే సిట్యుయేషన్స్ అనేవి ఏ రకంగా చేంజ్ అవ్వచ్చు? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అనేదైతే నేను ఈరోజు రీడింగ్ చేయాలి అనుకుంటున్నానండి. అందుకే నేనేంటంటే ఇక్కడ ఒక నంబర్ బేస్డ్‌గా చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఏదో ఒక నంబరు వాళ్ళ లక్కీ నంబర్‌లా ఫీల్ అవుతుంటారండి. ఖచ్చితంగా ఆ నంబర్ వాళ్ళు చూసారు అంటే వాళ్ళకది జరుగుతుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే నేను ఇక్కడ కాంబినేషన్‌లో పెట్టాను కాబట్టి మీకు లక్కీ నంబర్ ఏదైతే దాని ప్రకారం మీరు కార్డ్ సెట్‌ని చూజ్ చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు ఏదైనా ఒక నంబర్ ఇష్టం లేదనుకోండి, ఒక నంబర్ ఏంటంటే లక్కీ నంబర్ అనుకోండి. 2 కాంబినేషన్‌లో ఉన్నా సరే మీ లక్కీ నంబర్‌ని బేస్ చేసుకొని రీడింగ్ చూడండి. అంతేకాని మీలోనే ఏంటంటే కొంతమంది ఉంటారు. మాకు ఆ నంబర్ నచ్చదు బట్ అది కాంబినేషన్‌లో ఉంది అని. సో అవన్నీ అయితే మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు కేవలం ఏంటంటే మీకు ఏది ఫేవరెట్ నంబరో దాన్ని బేస్ చేసుకొని రీడింగ్ అయితే చూడండి. సో ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 4, 7, 0 ఉన్నాయి నంబర్స్. సెకండ్ కార్డ్ సెట్‌కి 2, 5, 8 ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 3, 6, 9 ఉన్నాయి. సో మీ లక్కీ నంబర్ ప్రకారం మీరైతే చూస్ చేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరే పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ 1, 4, 7, 0 పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో ఒకవేళ కానీ ఈ నెంబర్స్ మీ లక్కీ నెంబర్స్ అయితే చూద్దామండి. అసలు వచ్చే రోజుల్లో ఆర్ అట్లీస్ట్ ఇప్పుడైనా సరే మీ లక్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది అయితే చూద్దాం. సో ఒకటండి, అంటే మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఆ ఎలిఫెంట్ ఎనర్జీ అనేది నేను ఎక్కువ ఫీల్ అవ్వగలుగుతున్నాను. మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. అదేంటంటే మేబీ నాకు తెలిసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీ స్పిరిట్ యానిమల్ ఎలిఫెంట్ అవ్వచ్చండి. ఎక్కువ ఎలిఫెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అంటే యాక్చువల్గా ఇది స్పిరిట్ యానిమల్ కోసం రీడింగ్ కాదు, బట్ నాకు అంటే ఇది చెప్పాలి అనిపిస్తుంది, అందుకే చెప్తున్నాను. సో ఒకటి మాత్రం నిజమండి, తొందరలోనే మీరు ఏంటంటే ఏదో ఒక సిచ్యువేషన్లోని స్ట్రెంగ్త్ని గెయిన్ చేస్తారండి. అంటే మీరు ఎప్పటి నుంచో ఒక సిచ్యువేషన్ కానీ హ్యాండిల్ చేయలేకపోతున్నారు, మీకు భయం వేస్తుంది ఆర్ అంటే అది ఏ రకంగా ఉంటుంది, దానివల్ల అంటే మీ లైఫ్లో సిచ్యువేషన్స్ ఏ రకంగా ఉండొచ్చు, అవుట్కమ్ అనేది ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకొని మీరు ఏంటంటే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నట్టయితే ఆ సిచ్యువేషన్లోని మీరు అంటే ఒక కంట్రోల్ని సాధిస్తారు అని చెప్పొచ్చు. అంటే దాన్ని హ్యాండిల్ చేయడం అనేది మీకు ఈజీ అవుతుంది. అంటే ఆ రకంగా మీ స్ట్రెంగ్త్ అనేది కొంత గెయిన్ చేస్తారేమో అని అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీలో ఎవరికైనా సరే కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే అదేంటంటే కొంచెం బెటర్ అవ్వచ్చండి. సో ఇక్కడ క్లియర్ కట్గా ఒకటి, హెల్త్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక వ్యక్తికి ఎన్నున్నా సరే హెల్త్ అనేది అల్టిమేట్గా ఎప్పుడూ బెటర్గా ఉంటేనే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి అన్నీ ఉన్నట్టుగా అండి. సో ఒకవేళ మీలో ఎవరైనా సరే హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్టయితే తొందరలోనే కొంత రికవర్ అవుతారు అని చెప్పొచ్చు. క్లియర్ కట్గా నాకైతే అది అయితే అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటేనండి, మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. మీ లైఫ్లోని ఇప్పుడు మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నట్టయితే అది బాగా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లా అనిపిస్తే ఫస్ట్ అసలు ఆ సిచ్యువేషన్కి సంబంధించి
వ్యక్తుల దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం కానీ, అసలు ట్రూత్ ఏంటనేది తెలుసుకోవడానికి కానీ ట్రై చేయండి. అంతేకానీ మీకు అనిపించిందే మీరు ట్రూత్‌లా ఫీల్ అవ్వద్దు. అండ్ మీకు ఎవరైనా ఏదైనా చెప్తున్నా సరే అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి. సింపుల్‌గా వాళ్ళు చెప్పేసింది మీరేంటంటే వినేసి ఇంప్లిమెంట్ చేసేయొద్దు. జస్ట్ వినడం వరకు చేయండి. బికాజ్ ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఒక సిట్యుయేషన్‌లోని మీ వైపు నుంచి మీరేంటంటే కొంచెం వినడం కానీ, లేకపోతే అసలు అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం కానీ చేయడం వల్ల ఏంటంటే థింగ్స్‌ని మీరు ఈజీగా కంట్రోల్ చేయగలుగుతారండి. ఆర్ థింగ్స్ ఏంటంటే మీ ఫేవర్‌లో షిఫ్ట్ చేసుకోవడం కోసం మీకు ఏదో ఒక దారి కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఈ కార్డ్ వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అదృష్టం అనేది ఏంటంటే ప్రతిసారి కూడా ఒకే వేలో రావాలని లేదండి. కొంతమంది ఏంటంటే అదృష్టం అంటే డబ్బులు వచ్చేస్తాయేమో, లేకపోతే ఎప్పటివైనా సరే ఆస్తులు వస్తాయేమో, లేకపోతే బంగారం కొంటారేమో ఇలాంటివి ఆలోచించవచ్చు. కానీ అదృష్టం అనేది ఏంటంటే కొన్నిసార్లు చాలా సింపుల్ థింగ్స్‌లో ఉంటుందండి. అది మనకు తెలీదు అంతే. అంటే మీ లైఫ్‌లోని మీరు ఇప్పుడు ఏదైనా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నట్టయితే ఎదుటి వ్యక్తులు అసలు ఏం చెప్తున్నారు, లేకపోతే అక్కడ అంటే మీరు చేయాల్సింది ఏంటి అనేది మీకు ఎవరైనా ఒక సజెషన్‌లా ఇస్తున్నట్టయితే అది వినండి. ఎందుకంటే అది విన్న తర్వాత మీరు కానీ మీకు కరెక్ట్ అనిపించి ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్‌గా మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి చేంజ్ అవుతాయండి. అది కూడా బెటర్‌గా చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దానివల్ల ఆ కార్డ్ అయితే వచ్చింది. నాకు తెలిసి మీరేంటంటే కొంచెం ఫోకస్డ్‌గా ఉంటే మంచిది. ఏదో అంటే ఎవరో మనకు చెప్తారులే, మనం ఆలోచిద్దాం, మనం చేయాలనుకుందే చేద్దాం అన్నట్టు కాకుండా అసలు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుసుకొని కొంచెం అది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల ఏంటంటే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అయితే డెఫినెట్‌గా చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. సో ఇది కైండ్ ఆఫ్ లక్ అనే చెప్పాలండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఒక వ్యక్తి మాట విన్నంత మాత్రాన మనకి ఇమ్మీడియట్‌గా క్లారిటీ వచ్చేయాలి, సిట్యుయేషన్స్ ఇమ్మీడియట్‌గా చేంజ్ అయిపోవాలని రూల్ అయితే ఏం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే మీకు సిట్యుయేషన్స్ చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా కార్డ్స్ అయితే చూపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఈ కార్డు కూడా వచ్చిందంటే నాకేం అర్థం అవుతుందంటే మీ లైఫ్‌లో మీరేంటంటే చాలా ఇబ్బందులు పడ్డారండి. అండ్ ఈవెన్ ఇప్పటికీ కూడా ఇబ్బందులు పడుతున్నారనే చెప్పాలి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు అంటే ఇలా కష్టపడడానికి ఒకటే రీజన్ అండి. మీరు ఒక ప్రైస్‌ని పే చేయాల్సి ఉంది. సో ఆ ప్రైస్‌ని పే చేసేసారు. సో ఇప్పుడు ఔట్‌కమ్ అనేది ఎలా ఉంటుందంటే చాలా బెటర్‌గా ఉంటుంది. అంటే ఇది ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోనే అని చెప్పడానికి లేదు. అంటే ఇప్పుడు ఈ టైంలో మీరేంటంటే ఒక జాబ్ కోసం ట్రై చేస్తున్నట్టయితే జాబ్ కోసం చాలా కష్టాలు పడ్డారు. అంటే మీ లైఫ్‌లో చాలా సాక్రిఫైసెస్ చేసుకున్నారు. అయినా సరే మీరు అనుకున్న జాబ్ రాలేదు. లేకపోతే కెరియర్‌లో మీరు అనుకున్న వేలో సాటిస్ఫాక్షన్ లేదు. లేకపోతే ఇన్‌కమ్ అనేది మీరు అనుకున్నట్టుగా లేదు. ఇలాంటి ఒక డిసప్పాయింట్‌మెంట్ ఉంటే ఇప్పుడు మీకు మంచి జాబ్ రాబోతుంది అని చెప్పొచ్చండి. ఆర్ అట్‌లీస్ట్ కెరియర్‌లో బిగ్ షిఫ్ట్స్ ఉంటాయని చెప్పొచ్చు. ఇలానే మీరు ఏమైనా సరే రిలేషన్‌షిప్‌లో చాలా ట్రబుల్ ఫేస్ చేశారు. చాలా సఫర్ అయ్యారు. సో అదేంటంటే మీరు కూడా అనుకోలేదు. బట్ స్టిల్ మీ వైపు నుంచి మీరు చాలా అంటే హార్డ్ వర్క్ చేశారు. అయినా సరే మీ లైఫ్ ఏంటంటే ఎప్పుడు ఇలా స్ట్రెస్‌ఫుల్‌గానే ఉంది అంటే ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో ఒక చేంజ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఈ కార్డ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే మీరు ఏదైతే అంటే ప్రైస్ పే చేయాల్సింది ఉందో ఒక సిట్యుయేషన్ కానీ లేకపోతే మీరు చేసిన దానికి మీరు అది పే చేసేయడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీ లైఫ్‌లో ఏంటంటే ఒక బెస్ట్ టైం అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా దీని మీనింగ్ అండి. సో మీరేంటంటే ఇంక వర్రీ అవ్వద్దు. అండ్ క్లియర్ కట్‌గా ఇక్కడ ఏంటంటే యూ ఆర్ ప్రొటెక్టెడ్ అండి. మీ ఏంజెల్స్ కానీ, మీ స్పిరిట్ గైడ్ కానీ, లేకపోతే ఇంకెవరైనా సరే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో, ఒకవేళ మీ లైఫ్‌లో ఇప్పుడు ఏవైనా హిడెన్ డేంజర్స్ ఉన్నా ఆర్ ఏవైనా కమింగ్ డేస్‌లో డేంజర్స్ రావాల్సి ఉన్నా సరే, ఆ డేంజర్స్ నుంచి మీరు తప్పించుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనడానికి ఈ కార్డ్ ఒక బిగ్ ఇండికేషన్ అని చెప్పొచ్చు. సో, ఒక్కటి మాత్రం నిజమండి. మీ లైఫ్‌లో అంటే మీరు కష్టపడే టైం అనేది అయిపోయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. క్లియర్ కట్‌గా ఇప్పటి వరకు మీరు కష్టాలు పడే ఉండొచ్చు. చాలా రకాలుగా పడి ఉండొచ్చు. బట్ అట్‌లీస్ట్ అన్నీ కాకపోయినా కొన్ని కష్టాలు మాత్రం డెఫినిట్‌గా క్లియర్ అవుతాయండి. అదైతే నేను ఇక్కడ కార్డ్ చూడగానే నాకు అర్థమైంది. సో, మీరేంటంటే ఇంక వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే మేము ఇంకా ఎంత కష్టపడాలో ఈ సిట్యుయేషన్‌లో మేము ఇంకా ఎంత పే చేయాల్సి ఉంది. అంటే ఇప్పటికే చాలా ప్రైస్ పే చేసేసాం. మేము అంటే అనుభవించాల్సిన దానికంటే అంత అనుభవించాల్సిన అవసరం ఏముంది అనే ఫీలింగ్ మీకు ఉండొచ్చు. బట్ మీరు ఆల్రెడీ అనుభవించేశారు కాబట్టి తొందరలోనే ఈ సిట్యుయేషన్‌లోని మీరు అనుకున్న దానికంటే కూడా థింగ్స్ బెటర్‌గా మూవ్ అవ్వడం అయితే మీరు గమనిస్తారు. సో, అది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చండి. నేను అందుకే ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. ఈవెన్ ఈ కార్డ్ కూడా వచ్చిందంటే మీలో ఎవరైనా సరే అంటే మ్యారేజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, లేకపోతే కిడ్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా ఇవన్నీ వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే ఫ్యామిలీలో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా, లేకపోతే ఏదైనా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానీ ఇలాంటివి అవ్వడం, అంటే క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడం, మీ లైఫ్‌లో క్లియర్ కట్‌గా కొన్ని చేంజెస్ అయితే వస్తున్నాయండి. మెయిన్ ఏంటంటే వ్యక్తుల విషయంలో చేంజెస్ ఎక్కువ రావచ్చు.
అదే చెప్తున్నాను కదా, అంటే ఇప్పుడు ఫ్యామిలీతో డిస్టర్బెన్సెస్ ఏవైనా ఉంటే ఫ్యామిలీస్ ఏంటంటే కలవడం కానీ, లేకపోతే మీలో ఎవరైనా సరే అంటే సింగిల్‌గా ఉంటే ఫ్యామిలీ అవ్వాలి అనుకున్నట్టయితే అవ్వడం కానీ, లేకపోతే ఏవైనా డిస్టర్బెన్సెస్ ఫ్యామిలీలో ఉంటాయి కదండీ. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో, అలాంటివి కూడా కొంత సార్ట్ అవుట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ప్రెగ్నెన్సీ కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటారండి. సో, మీకు కూడా మేబీ గుడ్ న్యూస్ అనేది వినడానికి ఎక్కువ ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. సో, ఖచ్చితంగా ఇదేంటంటే ఒక లక్కీ సైన్ అనే చెప్పాలి. ఈవెన్ అంటే ఇక్కడ ఇంకొకటండి, మీరు తొందరలోనే ఫినాన్షియల్ గెయిన్ చూస్తారంట. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మీరు పాస్ట్‌లో ఎవరికైనా డబ్బులు ఇచ్చేసి ఉంటారు కదా! లేకపోతే పాస్ట్‌లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేసి ఉంటారు కదా! ఆ డబ్బులు మీకు తిరిగి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. క్లియర్ కట్‌గా పాస్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎవరైతే చేశారో వాళ్ళకి మాత్రం ఇప్పుడు మంచి గెయిన్ కనిపిస్తదని చెప్పొచ్చు. ఈవెన్ మీలో కొంతమంది సేవింగ్స్ చేస్తుంటారు మనీ. అదేంటంటే ఇన్ టైమ్‌లో రాకపోవడం కానీ, అంటే డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఉంటాయి. పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్ అనే చెప్పడానికి లేదు. బట్ ఏదైనా సరే పాస్ట్‌లో మీరు ఎక్కడైనా సరే మనీ ఖర్చు పెట్టారు. అది రాలేదు. దానికోసం వెయిట్ చేస్తున్నారు అంటే అదే వస్తుందని చెప్పొచ్చు. సో, డెఫినిట్‌గా మీరు లక్కీయేనండి. అండ్ ఇంకొకటేంటంటే మెంటల్‌గా, ఫిజికల్‌గా అంటే మీకు బాగా స్ట్రెస్ కలిగించిన ఒక సిట్యుయేషన్ ఏదైనా ఉంటుంది కదా! అంటే చాలా కాలం నుంచి ఆ సిట్యుయేషన్‌తో ట్రావెల్ చేస్తున్నారు మీరు. అంటే ఏంటి ఈ సిట్యుయేషన్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. అసలు ఈ సిట్యుయేషన్ ఎండ్ అవుతుందా లేదా? అసలు ఏంటి పరిస్థితి అనుకోని అంటే మీరు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తుంటారు కదా! అది మీకేంటంటే ఫిజికల్‌గా స్ట్రెస్ అవ్వడం కానీ, మెంటల్‌గా స్ట్రెస్ అవ్వడం కానీ ఇలాంటిది ఏదైనా ఉంటుంది కదా! సో, అది కూడా ఒక ఎండ్‌కొస్తుందండి. ఇప్పుడు మీరేంటంటే కొంత రిలీఫ్‌గా ఫీల్ అవుతారు. మీ లైఫ్‌లో అంటే నాకు తెలిసి ఎప్పుడూ ఫీల్ అవ్వనంత ఫ్రీగా ఇప్పుడు ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఇది కూడా అంటే ఒక గుడ్ సైన్ అనే చెప్పాలి. అండ్ ఈ సిట్యుయేషన్ వల్ల మీకొక క్లారిటీ వస్తుందండి. అంటే ఈ జర్నీ ఏదైతే మీరు చేశారో, సో, ఇదెందుకు చేశారు? ఇది చేయడం వల్ల మీకొచ్చిందేంటి? ఆర్ మీకు ఆల్రెడీ పోయిందేంటి? సో, మీరు అంటే దీని నుంచి కొంత క్లారిటీ తెచ్చుకొని మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయండి. అండ్ ఇంకొకటేంటంటే పాస్ట్‌లో కానీ మీరేంటంటే డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేయడం, లేకపోతే ఎవరికైనా బాగా ఇచ్చేసిన డబ్బులుంటాయి కదా! సో, అది వస్తదో లేదో అని డౌట్ పడుతున్న వాళ్ళకేంటంటే ఆ డబ్బులొస్తాయి. ఇక్కడ సేమ్ మెసేజే వచ్చింది. అండ్ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అలాంటి మెసేజే వచ్చింది. ఈవెన్ మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ కూడా అంటే మీకు కంఫర్టబుల్‌గా అనిపించినవి అంటే అవి అసలు మీతో లాంగ్ రన్‌లో ఉంటాయా లేదా? అంటే ప్రతి మనిషి ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌కి అలవాటు పడిపోయి ఉంటారండి. సో, అది వాళ్ళకి ఎందుకో కానీ చాలా హ్యాపీనెస్ ఇస్తది. సో, అది కంటిన్యూ అవుతుందా లేదా? అదేమైనా ప్రాబ్లమ్ అవుతుందా అని అనుకున్న వాళ్ళకి, లేకపోతే డౌట్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే తొందరలోనే మీ జర్నీ అనేది బెటర్ అవుతుంది అనే క్లారిటీ మీకొస్తుందండి. ఒకవేళ మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేసినా, లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేసినా, లేకపోతే మీరేంటంటే ఎవరైనా ఒక వ్యక్తితో ట్రావెల్ అవుతున్నా, అంటే ఇవసలు వర్తీయేనా? అసలు ఇవన్నీ మనతో లాంగ్ రన్‌లో ఉంటాయా? అనే డౌట్ మీకున్నట్టయితే మీకు ఒక క్లారిటీ వస్తుందండి తొందరలోనే. అదేంటంటే ఇవి మీతో లాంగ్ లాస్ట్ అవుతాయి అని. కాకపోతే కొంత మీరేంటంటే ఎఫర్ట్స్ పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే యూనివర్స్ ఏది కూడా ఏ వ్యక్తికి అంత ఈజీగా ఇవ్వదండి. అసలు అది వాళ్ళు డిజర్వ్ చేస్తారా లేదా అసలు అంటే వాళ్ళ వల్ల అయ్యేదనా కాదా చూసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. సో, మీరేంటంటే ఎక్కడైతే హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారో కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి కదా! అంటే ఇది వర్కౌట్ అవుతుందో లేదో అంటే ఇప్పుడైతే ఇలా వర్కౌట్ అవుతుంది. బట్ తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయో ఇలాంటివి సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఏంటంటే మీకు వర్కౌట్ అవుతది అనే క్లారిటీ ఉంటుందండి. అంటే మీకు ఎక్కడో తెలుస్తుంది. ఒక పాయింట్‌కొచ్చిన తర్వాత. కాకపోతే మీరు ఎఫర్ట్స్ పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అని కూడా మీకు తెలుస్తుందండి. అది కొంచెం మేబీ స్ట్రెస్‌ఫుల్‌గా అనిపించొచ్చు కానీ, డెఫినెట్‌గా మీరు ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంటే మాత్రం మీ సిట్యుయేషన్స్ పరంగా మీకు క్లారిటీ అయితే వస్తుంది. మనకేంటంటే ఎక్కువ మెసేజెస్ డీప్‌గా ఏం ఛానెల్ అవ్వలేదు. బట్ డెఫినెట్‌గా ఇంపార్టెంట్ మెసేజెస్ అయితే ఛానెల్ అయ్యాయనే నేను అనుకుంటున్నాను. సో, మీకు అర్థమైంది కదా! అంటే ఈ సిట్యుయేషన్‌లోని మీరేంటంటే ఏదైతే డిజర్వ్ చేస్తారో యూనివర్స్ మీకు అది ఇస్తుందండి. మీరేంటంటే ఇప్పటికైనా మీ లైఫ్‌లో హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్న మెయిన్ ఫినాన్షియల్‌గా ఎవరైతే స్ట్రెస్ ఔట్ అవుతున్నారో ఆర్ అంటే చాలా మందుంటారండి. అప్పుల్లో ఉన్నవాళ్ళుంటారు. అట్ ద సేమ్ టైమ్ డబ్బులు కొంతమందికి ఇచ్చేసి సఫర్ అవుతున్న వాళ్ళుంటారు. సో, మీలాంటి వాళ్ళు మాత్రం తొందరలోనే రిలీఫ్‌గా ఫీల్ అవుతారు అని చెప్పొచ్చండి. అదేంటంటే మీకు అర్థం అవుతుంది. ఒక పాయింట్‌కొచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది. ఇదంతా కూడా సార్ట్ ఔట్ అవుతుంది. నిజంగానే థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనే ఫీల్ మీలోనేంటంటే క్రియేట్ అవుతుంది. కార్డ్స్ ప్రకారం అయితే మాత్రం ఫినాన్సెస్ గురించి ఎక్కువగా మెసేజెస్ అనేవి ఛానల్ అవుతున్నాయి. సో, మేబీ ఇది మీకు మంచి టైం అండి. నిజంగానే మీరు లక్కీ అని చెప్పొచ్చు. ఎందుకంటే
ఫినాన్షియల్ క్రైసిస్ అనేవి అన్నిటికంటే బిగ్గెస్ట్ క్రైసిస్ అని చెప్పొచ్చండి. హెల్త్ ఇష్యూస్ ఒకటి, ఫినాన్షియల్ క్రైసిస్ ఒకటి. ఈ రెండు కూడా చాలా ట్రబుల్సమ్ అనమాట. నాకు తెలుసు, నా దగ్గరికి చాలామంది వస్తుంటారు వాటి కోసం, అంటే రీడింగ్ చెప్పించుకోవడానికి. సో నేను మీకు ఇక్కడ ఒకటే చెప్తాను, మీరేంటంటే వరీ అవ్వాల్సిన పని లేదండి. డేస్ అనేవి అయితే బెటర్ అవుతున్నాయి. సో మీరు కూడా అది ట్రస్ట్ చేసి ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే ఈ 2, 5, 8 లక్కీ నెంబర్స్గా పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ లక్కీ నెంబర్స్ ప్రకారం అసలు ప్రెజెంట్ ఆర్ వచ్చే రోజుల్లో లక్ అనేది ఏ విధంగా ఉంటుంది, అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, యాక్చువల్గా ఒకవేళ కానీ అంటే మీరిప్పుడు మీ లైఫ్లో ఏదైనా ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో సఫర్ అవుతున్నా, లేకపోతే మీరు అంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో కానీ స్టక్ అయిపోయి నెక్స్ట్ ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉంటే, ఈ సిచ్యువేషన్లో మీకు తొందరలోనే క్లారిటీ రాబోతుందండి. అంటే అసలు అది ఎందుకు అలా జరుగుతుంది, అసలు మీరేం చేయాలి, సో దానికి మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి అనే క్లారిటీ మీకు ఏంటంటే రావచ్చు. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎమోషనల్ అవ్వకూడదు అండ్ ఏది కూడా ఎమోషనల్గా థింక్ చేయకూడదండి, ప్రాక్టికల్గా థింక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాకు తెలిసి మీరు ఎక్కడైతే స్ట్రెస్ అవుట్ అవుతున్నారో ఆర్ అంటే కొంచెం మీకు అది ఎగ్జాస్టింగ్గా అనిపిస్తుందో, ఈ సిచ్యువేషన్లో మీకు క్లారిటీ రాబోతుంది. ఆర్ మీరు ఏంటంటే కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నారు. కాబట్టి మేబీ అది ఇమీడియట్గా మీరు ఏంటంటే యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు, అది మీరు రిసీవ్ చేసుకోవడానికి కూడా కష్టంగా ఉండొచ్చు. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ కానీ మీరు నెగిటివ్ రియాక్షన్స్ ఇస్తున్నట్టయితే సిచ్యువేషన్స్ అనేవి కాంప్లికేట్ అయిపోతాయండి, సింపుల్గా ఉండవు. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు లక్కీయే, మీరు లక్కీ కాబట్టే ఇంత మీకు కన్ఫ్యూజన్ ఉన్న సిచ్యువేషన్ అయినా ఆర్ మీరు ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్లో అయినా సరే మీకు క్లారిటీ రాబోతుంది, ఆర్ మీరు కొంత అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోబోతున్నారు. సో ఇది నిజంగానే మంచిదండి. దాని ప్రకారం అయినా సరే నెక్స్ట్ మీరు ఏం చేయాలి, ఆర్ దీని నుంచి ఎలా బయటకు రావాలి, ఆర్ దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలి అని చెప్పి మీరు ఏంటంటే తెలుసుకోగలుగుతారు. ఇదైతే చాలా పాజిటివ్ సైనేనండి. మీరైతే నెగిటివ్గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు అసలు మీ లైఫ్లో ఏది మిస్ అవుతున్నారు, అసలు మీ లైఫ్లో సక్సెస్ లేకపోవడానికి రీజన్ ఏంటి, ఆర్ అట్లీస్ట్ మీ లైఫ్లో మీరు అంటే ఏదైనా ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో సఫర్ అవుతుంటే అసలు ఎందుకు సఫర్ అవుతున్నారు, ఇలాంటి విషయాల్లో కూడా మీకు క్లారిటీ రాబోతుందండి. అంటే ప్రతి మనిషికి కూడా వాళ్ళ లైఫ్లో ఏదో ఒక పర్టికులర్ వేలో డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటుంది. సో దానికే కానీ ఆన్సర్ దొరికితే ఇంకా వాళ్ళు భయపడడానికి ఏముంది, దేనికి భయపడాలి. ఖచ్చితంగాను ఇక్కడ ఏంటంటే మీకు అలాంటి విషయాల్లో క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఇదేంటంటే డెఫినెట్గా మంచిదేనండి. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఒక సిమిలారిటీ ఉందండి. ఎవరికైతే ఈ 2 కానీ 5 కానీ లక్కీ నెంబర్ అని పిక్ చేసుకున్నారో, ఇక్కడ కార్డ్స్లో కూడా 2, 5 అనే నెంబర్స్ రావడం జరిగింది. సో ఇది డెఫినెట్గా ఒక కనెక్టింగ్ మెసేజెస్ అనే చెప్పాలి. సో ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే, మీ లైఫ్లో మీకు ఇప్పుడు ఆపర్చునిటీస్ రాబోతున్నాయండి. గ్రోత్ అయితే కనిపిస్తుంది. అది ఏ రకమైన ఆపర్చునిటీ అయినా కూడా అవ్వచ్చు. అంటే ఇప్పుడు మీలో కొంతమంది అబ్రాడ్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తారు, ఆర్ కెరియర్లో షిఫ్ట్ కోసం ట్రై చేస్తుంటారు, లేదా హైక్ కోసం చూస్తుంటారు, ఆర్ మొత్తానికి జాబే రావాలి అని కూడా ట్రై చేస్తుంటారు, ఆర్ మ్యాచెస్ చూస్తుంటారు. సో తొందరగా మ్యారేజ్ అవ్వాలి అని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో ఈ రకంగా గ్రోత్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఈవెన్ ఫ్యామిలీలో కూడా గ్రోత్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఆపర్చునిటీస్ అనేవి మాత్రం ఉంటాయి. ఆ ఆపర్చునిటీస్ ప్రతివి కూడా మీకు ఏంటంటే యూస్ఫుల్లేనండి. అట్లీస్ట్ పర్సనల్ గ్రోత్ అనేదైనా జరుగుతుంది అని చెప్పొచ్చు. సో ఇక్కడ నాకైతే ఒకటి అనిపిస్తుంది, ఇది మీకు చాలా బెస్ట్ టైం అండి. నిజానికి ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్నా సరే బాగా వర్కౌట్ అవుతుంది. సో మీరు ఏదైనా సరే స్టార్ట్ చేస్తే అంటే లక్ అనేది ఉంటుందా లేదా, అంటే అది ట్రై చేయొచ్చా లేదా అనుకుంటే డెఫినెట్గా మీరు ఏంటంటే లక్ మీ వైపు ఉంటుంది కాబట్టి స్టార్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. అదేంటంటే ఎప్పుడూ కూడా మీతో మీరు ఏంటంటే ఏది కూడా నెగిటివ్గా మాట్లాడుకోవద్దు, నెగిటివ్గా థింక్ చేయొద్దండి. దానికి రీజన్ ఏంటంటే,
మీలోని డివైన్ ఉందంట. అంటే ఇప్పుడు మీ సోల్ ఉంటుంది కదా, అది చాలా పవిత్రమైందండి. అది నేను చాలా సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పర్టికులర్గా ఈ కార్డ్ సెట్ చూస్ చేసుకున్న వాళ్ళు మీ సోల్తో మీరు ఏంటంటే చాలా పాజిటివ్గా మాట్లాడాలండి. నెగిటివ్గా అసలు మాట్లాడకూడదు అండ్ నెగిటివ్గా థింక్ చేయకూడదు కూడా. దేనికి కూడా నెగిటివ్గా రియాక్ట్ అవ్వడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే ఖచ్చితంగా మీ సైడ్ ఈసారి లక్ ఉంటుంది. మీరు ఏది కావాలనుకుంటే అది జరగడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మీరు ఇలా నెగిటివ్గా మాట్లాడినప్పుడు, నెగిటివ్గా అంటే థింక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ లక్ అనేది బ్లాక్ అవుతుందంట. సో దానివల్ల కూడా ఏమవుతుందంటే థింగ్స్ ఈజీగా అవ్వాల్సినవి కాంప్లికేట్ అవుతాయి. అంటే తొందరగా అయిపోవాల్సి ఉంటే అది లేట్గా అవ్వడం, లేకపోతే మళ్ళీ పెండింగ్లో ఉండడం, మళ్ళీ అంటే కొంత టైం అయ్యాక అవ్వడం, ఇలాంటివి జరుగుతాయండి. సో మీరు ఏంటంటే మీ లక్ని బ్లాక్ చేయకుండా మీతో మీరు నెగిటివ్గా మాట్లాడుకోవద్దు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కూడా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికోసం నెగిటివ్గా మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. మీ మైండ్ సెట్ని ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంచుకోవడానికే ట్రై చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ లైఫ్లో తొందరలోనే ఏదో మ్యాజిక్ జరగబోతుందంట. సో మేబీ మిరాకిల్ అని కూడా మీరు అనుకోవచ్చు. అలాంటివేవో జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నెగిటివ్గా ఉండడం కంటే పాజిటివ్గా ఉండడం మంచిదండి. చాలా తక్కువగా మాట్లాడడానికి అయితే ట్రై చేయండి. అది ఇంకా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ ఈ కార్డ్ చూస్తున్నా నాకు ఎలా అనిపిస్తుందంటే మీ లైఫ్లో మీరు ఏంటంటే చాలా కాలం తర్వాత పీస్ని ఫీల్ అవుతారంట. అంటే ఏవో కొన్ని సిచ్యువేషన్స్లోని మీరు రెస్ట్లెస్గా ఉన్నా, లేకపోతే అసలు ఏం జరుగుతుందో అనే టెన్షన్లో ఉన్నా సరే మీకు తొందరలోనే పీస్ దొరుకుతుందండి. మీ లైఫ్లోని మీరు ఏంటంటే హ్యాపీగా ఉండే టైం వస్తుంది అని చెప్పొచ్చు. అది ఒక రిలేషన్షిప్ ఆస్పెక్ట్ అయినా కూడా అవ్వచ్చు. మేబీ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో రీయూనియన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. అది కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఏదైనా సరే నాకు ఎలా అనిపిస్తుందంటే మీరేంటంటే ఎప్పుడు మీ లైఫ్లో ఫీల్ అవ్వని పీస్ ఫీల్ అవుతారు. మేబీ మీకు వ్యక్తుల నుంచి సపోర్ట్ దొరకవచ్చు. ఆ సిచ్యువేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్లోకి రావచ్చు, లేకపోతే మీరు ఊహించని విధంగా మీ లైఫ్ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ వేలో టర్న్ అవ్వచ్చు. ఇలా ఏదైనా కూడా జరగవచ్చు. సో దానివల్ల మీరు ఏంటంటే ఎప్పుడూ ఫీల్ అవ్వనంత హ్యాపీగా ఆర్ సెక్యూర్గా ఫీల్ అవ్వచ్చండి. అది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి మనిషికి వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి ఎప్పుడూ పీస్ అనేది ఉండదు. బట్ ఒక్కటి మాత్రం నిజమండి, అన్నిటికంటే ఇంపార్టెంట్ పీసే. సో అదే మీకు దొరకబోతుంది అంటే డెఫినెట్గా మిమ్మల్ని మీరు ఒక లక్కీ పర్సన్గా కన్సిడర్ అయితే చేయొచ్చు. ఈవెన్ మీకు జాబ్ రాలేదనుకోండి, ఆ జాబ్ వచ్చినా మీరు పీస్ఫుల్గా ఫీల్ అవుతారు కదా. సో అది కూడా మీరు ఒక పాజిటివ్ సైన్గా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, మీ లైఫ్లో మీరు ఇప్పుడు ఏదైనా ఒక మేజర్ ఛాలెంజ్ ఫేస్ చేస్తే అది తొందరలోనే ఓవర్కమ్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్లో స్టక్ అయిపోయినా, ఆ వ్యక్తుల వల్ల మీరు ఎక్కడైనా ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నా, అంటే దాని నుంచి ఎలా బయటికి రావాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే క్లారిటీ లేక సఫర్ అవుతున్నా సరే మీరు ఏంటంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి ఎక్కువ బయటకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఆర్ దాన్ని ఎలా అయినా ఓవర్కమ్ చేస్తారు. బట్ ఆ ప్రాబ్లం అనేది మాత్రం ఎండ్ అవుతుంది. సో దానివల్ల కూడా మేబీ మీరు పీస్ఫుల్గా ఫీల్ అవ్వచ్చు. అండ్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ అని కాదు, కానీ అది ఏ సిచ్యువేషన్ అయినా ఆర్ లైఫ్లో ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నా సరే మీకేంటంటే తొందరలోనే ఈ సిచ్యువేషన్స్ నుంచి బయటకు రావడానికి యూనివర్సే దారి చూపిస్తుంది. అంటే యూనివర్స్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తుందండి. అన్కండిషనల్గా మీకు ఏంటంటే ఆ పాత్ని చూపించాలి అని అనుకుంటుంది. సో మీరేంటంటే ఖచ్చితంగా తొందరలోనే మీ లైఫ్లోని అంటే మీరు స్టక్ అయిపోయి ఉన్నా, మీరు ఏంటంటే ఒక డార్క్నెస్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నా తొందరలోనే లైట్ని అయితే చూస్తారు. ఆ లైట్ వల్ల ఏంటంటే మీకు చాలా విషయాలు క్లారిటీ వస్తాయి. నిజంగానే మీ లైఫ్ చాలా బెటర్ వేలో షిఫ్ట్ అవుతుందండి. నాకు తెలిసి ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మేజర్ ఎనర్జీ షిఫ్ట్స్ అనేవి జరగవచ్చు మీకు. అంటే మీ లైఫేనా ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేదు అనే ఫీలింగ్ అయితే మీకు వస్తుందండి. అంతలాగా చేంజెస్ అయితే రావచ్చు. సో ఇది యాక్చువల్గా పాజిటివ్ సైనే. సో మీరు ఏంటంటే నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం అయితే అసలే లేదు. చాలా పాజిటివ్గా అనిపిస్తుంది నాకైతే. అట్ ద సేమ్ టైం ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే, మీరు పాస్ట్లో చాలా ఎక్స్పెక్ట్ చేశారండి. మీ లైఫ్ ఇలా ఉండాలి, లేకపోతే మీరు ఇలా చెయ్యాలి అని. అంటే లైఫ్లో స్టెబిలిటీ అనేది ప్రతి వాళ్ళు కోరుకుంటారు. మీరు కూడా అలానే కోరుకున్నారు. అండ్ థింగ్స్ కూడా ఏంటంటే మీరు అనుకున్న వేలోనే మూవ్ అయ్యాయండి. కంప్లీట్గా మీరు అనుకుంది ఒకటి రివర్స్ అయిపోయింది అని నేను చెప్పను, కానీ కొంత మీరు అనుకున్నది అనుకున్నట్టే మీ లైఫ్లో జరిగింది, కానీ మీకు అది సాటిస్ఫాక్షన్ లేదనమాట. ఇంకా అంటే ఏదో మిస్ అవుతున్నారు, లేకపోతే ఇంకా అంటే సిచ్యువేషన్స్ ఎక్కడో కానీ కాంప్లికేటెడ్గానే ఉన్నాయి, మీరు స్టక్ అయిపోయారు అనే ఫీలింగ్ మీకు ఉంది. సో మీరు ఏంటంటే ఆలోచించుకుంటున్నారు, అసలు లైఫ్ ఎందుకు ఇలా ఉంది, అసలు ఏం జరుగుతుంది, మీ వైపు నుంచి మీరు చేయాల్సింది ఏంటి, చేంజెస్ అనేవి రావాలి అంటే
ఎలా ఉంటే బాగుంటుంది, ఇలాంటి ఆలోచనలు అయితే మీకు ఉన్నాయండి. బట్ కొన్నిసార్లు ఏంటంటే దీనివల్ల ఎమోషనల్ అవుతున్నారండి. దీనివల్ల ఏంటంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. పేషెన్స్ అనేది మీకు ఏంటంటే చాలా లిమిటెడ్గా ఉంటుందండి. దానివల్ల కూడా సిచ్యువేషన్స్ ఏంటంటే కొంత నెగిటివ్గా చేంజ్ అయిపోతున్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీతో మీరు నెగిటివ్గా ఉండకుండా పాజిటివ్గా ఉన్న రోజు మీ లైఫ్లో అవుట్కమ్ అనేది కూడా మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్గా ఉంటుంది అని చెప్పి. సో ఇప్పుడు ఈవెన్ ఈ కార్డ్స్ కూడా అదే చెప్తున్నాయి. అంటే కొత్తగా ఏదో చెప్పట్లేదు. మీ కోపాన్ని, మీకు అంటే వస్తున్న ఫ్రస్ట్రేషన్ని కంట్రోల్ చేసుకోండి. ప్రతిదానికి ఇరిటేట్ అవ్వద్దు. కూల్గా ఉండడానికి ట్రై చేయండి. మీ ఎనర్జీస్ని మీరే బ్యాలెన్స్ చేయడానికి చూడండి. అంటే అలా అని చెప్పి మీరు కంప్లీట్గా నెగిటివ్గా ఉంటున్నారు, టాక్సిక్ పర్సన్ అని నేను చెప్పను, కానీ కాసేపు పాజిటివ్గా ఆలోచిస్తే కాసేపు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. సో ఇదేంటంటే బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. దానివల్ల ఎమోషనల్ అవడం, దానివల్ల అంటే సిచ్యువేషన్స్ అనేవి మీకు మీరే కాంప్లికేట్ చేసుకోవడం ఇలాంటివి కూడా జరుగుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో కొంత బ్యాలెన్స్డ్గా ఉంటే మంచిదండి. దానికి రీజన్ ఏంటంటే క్లియర్ కట్గా ఇక్కడ మీ లైఫ్లో సిచ్యువేషన్స్ బెటర్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీ ఎమోషన్స్ ఇలా ఉన్నంత వరకు ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ అనేది స్లోగా జరుగుతుందండి. యూనివర్స్ క్లియర్గా మీకు ఏం చెప్తుందంటే అన్నీ మీరు అనుకున్నట్టే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. బట్ మీ ఎమోషన్స్ వల్ల థింగ్స్ వర్కౌట్ అవ్వడం అనేది ఏంటంటే స్లోగా ఉండొచ్చు ఆర్ ఫాస్ట్గా ఉండొచ్చు, మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టుగా మెసేజెస్ అండి. సో అందుకే మీ కోపాన్ని తగ్గించుకోండి. ఎవరైనా వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు మీకు ఒకవేళ ఫేవర్ చేసినట్టు మాట్లాడకపోయినా ఆర్ మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తున్నారని మీకు అనిపిస్తున్నా సరే మీరు ట్రిగ్గర్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అలా అవ్వడం వల్ల మీ లైఫ్లో సిచ్యువేషన్సే బ్యాడ్ అవుతాయి, వాళ్ళకి జరిగే బ్యాడ్ అయితే ఏం లేదు. సో మీ లక్ అనేది మీకు రిలేట్ అయ్యి ఉంది కాబట్టి, ఆర్ మీ ఎమోషన్స్తో లింక్ అయ్యి ఉంది కాబట్టి మీ ఎమోషన్స్ని మాత్రం కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకోవడం అయితే మంచిదండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే ఇక్కడ ఛాలెంజెస్ అయితే మీరు ఫేస్ చేస్తారు అన్న కార్డ్స్ అయితే ఏమీ రాలేదు. ఉన్న ఛాలెంజెస్ క్లియర్ అవుతాయి. మీ లైఫ్లోని మీరు ఏంటంటే ఎప్పుడూ చూడని ఒక డిఫరెంట్ ఫేజ్ని చూస్తారు అని మెసేజెస్ చెప్తున్నాయి. అంటే ఇంకా మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు, కూల్గా ఉండడానికే ట్రై చేయండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే ఈ 3, 6, 9 నెంబర్స్ పిక్ చేసుకున్నారో లక్కీ నెంబర్స్గా, వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం. అసలు మీ లక్కీ నెంబర్స్ ప్రకారం వచ్చే రోజుల్లో ఆర్ ప్రజెంట్ అసలు మీ లక్ ఏ విధంగా ఉంటుంది, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా మీరు పాస్ట్లో చాలా సఫర్ అయ్యి ఉండొచ్చండి. ఆర్ పాస్ట్లో ఏంటంటే మీ లైఫ్ చాలా డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే మీ లైఫ్ కంప్లీట్గా డిఫరెంట్ అండి. ఇక్కడ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పాస్ట్లో మీకు ఏదైతే జరిగిపోయిందో దాన్ని విడిచిపెట్టియండి. అది గుడ్ అయినా బ్యాడ్ అయినా సరే పాస్ట్కి ప్రజెంట్కి అసలు ఇప్పుడు లింక్ లేదండి. కంప్లీట్గా డిఫరెంట్ ఫేజ్లో ఉన్నారు మీరు. సో పాస్ట్తోని ప్రజెంట్ని కంపేర్ చేసుకోవడం కానీ, పాస్ట్లో ఉన్న వ్యక్తులతోని ప్రజెంట్లో ఉన్న వ్యక్తుల్ని కంపేర్ చేయడం కానీ, ఆర్ అంటే కొంతవరకు అలా అప్పుడు అయ్యింది కదా ఇప్పుడు ఎందుకు లైఫ్ ఇలా ఉంది, ఇలాంటివన్నీ విడిచిపెట్టేయండి. ఎందుకంటే యాక్చువల్గా మీ లక్ అనేది ఎక్కడ ఉందంటే మీరు పాస్ట్ని విడిచిపెట్టేయడంలోనే మీ లక్ ఉందంట. మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటేనండి, యూనివర్స్ క్లియర్గా చెప్తుంది మీ పాస్ట్ని విడిచిపెట్టేస్తేనే లక్ అనేది ఈసారి మీ వైపు ఉంటుంది, ఆర్ థింగ్స్ అనేవి ఏంటంటే బెటర్ అవుతాయి అని. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రెజెంట్ అనేది యాక్చువల్గా చాలా బెటర్గా ఉన్నట్టండి. బట్ మీరు ఏంటంటే ప్రెజెంట్ వాల్యూ తెలుసుకోలేకపోతున్నారు. పాస్టే మీకు బెస్ట్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ చూసారు కదా ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీరు పాస్ట్ని గుర్తు చేసుకున్నంత వరకు, పాస్ట్లో థింగ్స్ ఉన్నట్టే ప్రజెంట్లో కూడా ఉండాలి అనుకున్నంత వరకు మీకు ఏది కూడా వర్కౌట్ అవ్వదు. థింగ్స్ అనేవి ఎప్పుడూ కాంప్లికేటెడ్గానే ఉంటాయంట. అంటే మీ లక్ని మీ పాస్ట్ బ్లాక్ చేస్తుంది. మీ పాస్ట్ని మీరు విడిచిపెట్టేసి మీరు ముందుకు వెళ్తేనే లక్ అనేది మీ వైపు ఉంటుంది. సో అది ఏ విషయంలో అయినా, ఇప్పుడు మీరు ఒక రిలేషన్షిప్ విషయంలో సఫర్ అవుతున్నారు, పాస్ట్తో ప్రజెంట్ని కంపేర్ చేస్తున్నారు అంటే ప్రజెంట్లో మీరు ఏంటంటే ఆ లక్ని ఎంజాయ్ చేయలేరండి, ఆర్ ఆ లక్ని ఫీల్ అవ్వలేరు. దానికి రీజన్ ఏంటంటే పాస్ట్ అనేది చాలా అన్లక్కీ అండి, చాలా అన్ఫార్చునేట్ అది. సో అది మీరు గుర్తు చేసుకోవడం వల్ల ఏంటంటే
మీ లైఫ్లో గుడ్ థింగ్స్ అనేవి మేనిఫెస్ట్ అవ్వట్లేదు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో అందుకే మీరు ఏంటంటే పాస్ట్ని విడిచిపెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజెంట్లోనే ఉండాలి. ప్రజెంట్ నుంచి ఫ్యూచర్కి డాట్స్ని కనెక్ట్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ పాస్ట్ నుంచి ప్రజెంట్కి ఫ్యూచర్కి డాట్స్ మాత్రం కనెక్ట్ చేయొద్దు. ఎందుకంటే అది మీరు అనుకున్నంత వరకు కూడా మీకు థింగ్స్ అయితే బెటర్గా ఉండవు, హారిబుల్గా ఉంటాయని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం తొందరలోనే మీ లైఫ్లో మీరు ఏంటంటే ఊహించిన విధంగా కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతాయండి. అది ఏదైనా కూడా అవ్వచ్చు, మీరు మిరాకిల్ అని కూడా అనుకోవచ్చు. బట్ మీకు అయితే చాలా హ్యాపీనెస్ ఇస్తుందంట. అంటే రీయూనియన్ జరగవచ్చు, మ్యారేజ్ అవ్వచ్చు, ప్రెగ్నెన్సీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆర్ ఫ్యూచర్ అనేది బెటర్ అవ్వచ్చు. అంటే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి, మీరు అబ్రాడ్ అయినా వెళ్ళొచ్చు, లేకపోతే కెరియర్ షిఫ్ట్ అయినా జరగచ్చు, హైక్ రావచ్చు, ట్రాన్స్ఫర్ రావచ్చు, ప్రమోషన్ రావచ్చు. ఇలా ఏదైనా సరే ఒక్కటి మాత్రం మీ లైఫ్లో చాలా పాజిటివ్గా జరుగుతుంది. అది కూడా ఎలా అంటే మీకు ఏది అన్నిటికంటే ఇప్పుడు ఇంపార్టెంట్ ఆర్ కమింగ్ డేస్లో మీకు ఏదైతే బాగా ఇంపార్టెంట్ నీడ్ ఉంది, సో అది జరిగితే లైఫే కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది అనే ఫీల్ ఉంటుందో అదే జరగడానికి అవకాశం ఉంది. బికాజ్ ఎందుకంటే ఇక్కడ మీ లక్కీ నెంబర్ కానీ 3 అయితే ఇక్కడ మాస్టర్ నెంబర్ 33 వచ్చింది. సో ఖచ్చితంగా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఏ సిచ్యువేషన్కి అయితే బాగుంటుంది అనుకొని మీ లక్ని మీరు పరీక్షించుకోవాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈసారి అది వర్కౌట్ అవుతుందండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు కూడా ఊహించనివి కొన్ని జరుగుతాయి. అంటే ప్రతిదీ కూడా ఊహించిందే జరుగుతుంది అనుకోవడానికి లేదు. బట్ డెఫినెట్గా ఇక్కడ మీరు ఏంటంటే గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేసుకోవడం మంచిదండి. అంటే యూనివర్స్కి ఎప్పుడూ కూడా మీరు మీ గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు యూనివర్స్ ఇచ్చే దాంతో కంపేర్ చేస్తే మీరు ఇప్పటి వరకు అంటే మీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసింది ఏమీ కాదని చెప్తాను. యూనివర్స్ మీకు తొందరలోనే ఏంటంటే బ్యూటిఫుల్ థింగ్స్ ఇవ్వబోతుంది అండ్ బిగ్ థింగ్స్ ఇవ్వబోతుందండి. అది మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. లైక్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో మీ లైఫ్లోని మీరు స్టెబుల్గా ఉండాలి, ఫినాన్సెస్ అనేవి స్టెబుల్గా ఉండాలి అనుకున్నట్టయితే యూనివర్స్ ఏంటంటే ఫినాన్సెస్ స్టెబుల్గా ఉండడం పక్కన పెడితే మేబీ మీరు హౌసే పర్చేస్ చేసినంత పొజిషన్కి మిమ్మల్ని తీసుకువెళ్ళొచ్చు, ఆర్ కార్ పర్చేస్ చేసినంత పొజిషన్కి మిమ్మల్ని తీసుకువెళ్ళొచ్చు. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేటట్టు కాకుండా అంతకు మించి మీకు ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. మీ కార్డ్స్లో ఏంటంటే ఆ పాజిటివిటీ నాకు కనిపిస్తుంది. సో మీరు ఏంటంటే డెఫినెట్గా ఎవ్రీడే కూడా యూనివర్స్కి గ్రాటిట్యూడ్ అనేది ఎక్స్ప్రెస్ చేయండి. అంటే ఇప్పటి వరకు ఇచ్చిన దానికి మీరు థ్యాంక్ యూ చెప్పుకోవడం కానీ, ఇప్పటి వరకు ఇచ్చిన దాన్ని మీరు అప్రిషియేట్ చేయడం కానీ చేస్తే యూనివర్స్ ఏంటంటే మీరు అన్నీ డిజర్వ్ చేస్తారని, మీరు కోరుకున్న దానికంటే కూడా మీకు బిగ్ థింగ్స్ ఇవ్వడానికి ఎప్పుడూ కూడా ట్రై చేస్తూనే ఉంటుంది. అండ్ మీ లైఫ్లో మీరు ఏంటంటే ఆ టైప్లో పాజిటివ్ చేంజెస్ అయితే చూస్తారండి. నాకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే మీ కార్డ్స్ చూస్తుంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మీ లైఫ్లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఫ్యూచర్లో మాత్రం మీ లైఫ్లో సిచ్యువేషన్స్ అనేవి మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్గా ఉంటాయండి. ఈవెన్ మీతో ఎవరైనా సరే ఎనిమిటీ మెయింటైన్ చేస్తున్నా, అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా, సో వాళ్ళు కూడా ఏంటంటే మీకోసం తెలుసుకొని తిరిగి మీ దగ్గరికి రావడం కానీ, మళ్ళీ రిలేషన్షిప్ని బెటర్ చేసుకోవడం కానీ, ఇలాంటి వాటికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. ఏదైనా సరే నాకు ఇక్కడ ఏంటంటే మీరేంటంటే మీ చుట్టూ ఉన్న పర్సన్స్కి ఒక కంప్లీట్ డిఫరెంట్ పర్సన్లా కనిపించడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. లైక్ ఏంటంటే మీ వాల్యూ తెలుసుకోవడం కానీ, ఆర్ మీ వైబ్స్కి వాళ్ళు ఏంటంటే మ్యాచ్ అయ్యేలా ఉండడానికి ట్రై చేయడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. సో టెక్నికల్గా వ్యక్తులతో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే తొందరలోనే సార్ట్ అవుట్ అవుతాయి అని చెప్పొచ్చు. బట్ డెఫినెట్గా మీ లైఫ్లో చేంజెస్ అయితే వస్తున్నాయి. ఆ చేంజెస్ దేనికి వస్తున్నాయి అంటే మీ బెటర్మెంట్కే వస్తున్నాయి. మీరు ఊహించిన దానికంటే కూడా మీ లైఫ్ అయితే చాలా బెటర్ అవుతుందండి. అదైతే నేను క్లియర్ కట్గా చెప్పగలను. ఇప్పుడు మీరు ఒక ఫేజ్లో ఉండొచ్చు, ఈ ఫేజ్ అనేది మీకు అన్నిటికంటే కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు, ఆ ఛాలెంజెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయనే ఫీల్ రావచ్చు. బట్ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా రాబోతున్నాయండి. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది అంటే మీరు ఎందుకు అలాంటి సఫరింగ్స్ తీసుకున్నారు, లేకపోతే మీ లైఫ్ ఎందుకు ఆ వేలో ఉంది అనే ఆ క్లారిటీ రావచ్చు. ఈవెన్ ఇక్కడ ఈ కార్డు కూడా వచ్చింది అంటే మీ లైఫ్లో అన్నిటికంటే డిఫికల్ట్ సిచ్యువేషన్ ఒకటి ఉంటుంది కదా, అంటే ఇది నా లైఫ్లో పెద్ద ఛాలెంజ్, నేను ఇది కంటిన్యూస్గా ఫేస్ చేస్తున్నాను, అసలు ఇది ఎండ్ అవ్వట్లేదు అని మీకు అనిపిస్తుంది కదా, అలాంటి సిచ్యువేషన్ కూడా తొందరలోనే ఒక ఎండ్కి రాబోతుందండి. మీరు ఏంటంటే రిలీఫ్గా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ప్రతి మనిషి లైఫ్లో కూడా ఏవో పెద్ద పెద్ద ఛాలెంజెస్ ఉంటాయండి. బట్ అవి కన్క్లూజన్కి రావాలా వద్దా అనేది టైంతో పాటు డిసైడ్ అవుతుంది. బట్ నాకు తెలిసి మీ లైఫ్లో ఆ టైం అయితే వచ్చేసింది. తొందరలోనే మీరు ఏదైతే పెద్ద ఛాలెంజ్ అనుకుంటున్నారో ఆ ఛాలెంజ్ అయితే ఎండ్ అవ్వబోతుంది. ఇది నిజంగానే ఒక పాజిటివ్ సైన్ అని చెప్పొచ్చు.
నిజంగానే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లోని అంటే ఏదైనా ఒక డిజాస్టర్ కానీ పాస్ట్‌లో జరిగిపోయినట్టయితే, ఆల్రెడీ జరిగింది, జరిగిపోయినట్టయితే అనే దానికంటే జరిగింది. అది మీరు కూడా అనుకోలేదు. ఒకవేళ వ్యక్తికి సంబంధించిందైతే వ్యక్తి కూడా వాంటెడ్‌గా చేసిందైతే కాదండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఇది ఎప్పుడైతే జరిగిపోయిందో మీరేంటంటే దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారండి. ఇప్పటికీ కూడా మీకేంటంటే అది ఎందుకు జరిగింది? అసలు ఎలా జరిగింది? అసలు దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి అనే ఫీలింగ్ ఉంది. అంటే మీలో ఆ డెస్పరేషన్ కనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఇన్‌సెక్యూరిటీస్ అండి. మీరేంటంటే అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అండ్ అసలు అది ఆ వేలో చూడాలని కూడా అనుకోవట్లేదు. మీకు ఎలా అయినా సరే అది కావాలి అని అనిపిస్తుంది. ఆర్ మీరు ఎలా అయినా సరే ఆ సిచ్యువేషన్‌ని ఇంకా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే ఆలోచనలోనే ఉన్నారు. బట్ మీకేంటంటే ఎక్కడా కూడా హోప్ లేదండి. ఏ రకంగా థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోవాలో మీకు అర్థం అవ్వట్లేదు. ఒకవేళ థింగ్స్ వర్కౌట్ అయినా సరే మళ్ళీ మళ్ళీ ఇదే రిపీట్ అవుతదేమో అనే భయం కూడా ఉంది. బట్ ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. తొందరలోనే మీకేంటంటే అర్థమవుతుంది. మీరేం చేయాలి? లేకపోతే ఈ సిచ్యువేషన్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మీ వైపు నుంచి అంటే మీరు ఎంతవరకు చేస్తే సరిపోతుంది? ఆర్ ఏం చేయాలి? ఇలా మొత్తం క్లారిటీ అయితే వస్తుందండి. కొంత ఇప్పుడు మీ థాట్స్ అనేవి స్టెబుల్‌గా లేకపోయినా ఆర్ మీరు ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయినా సరే, ఈ చేంజెస్ వల్ల ఏంటంటే మీరు క్లారిటీ మెయింటైన్ చేయగలుగుతారండి. ఆర్ ఇక్కడ మీకు ఎవరో ఒక వ్యక్తి సపోర్ట్ చేస్తారు అని చెప్పొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ ఒక మేల్ పర్సన్ సపోర్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, వాళ్ళ సపోర్ట్ వల్ల, వాళ్ళ గైడెన్స్ వల్ల కూడా మేబీ మీరు ఈ సిట్యుయేషన్స్ నుంచి బయటకు రావచ్చండి. ఇఫ్ ఇదేమైనా సరే ఫినాన్షియల్ ఇష్యూస్ అనుకోండి. అంటే మీరు మనీ విషయంలో సఫర్ అవుతున్నారు. అంటే ఎవరికో మనీ ఇచ్చేశారు. సో, మీ మనీ మొత్తం లాస్ అయిపోయారు అనుకోండి. ఇప్పుడు అది ఎలా అయినా సరే మీరు మనీ అనేది వెనక్కి తీసుకురావాలి. ఆర్ కొత్తగా ఏమైనా సరే మనీ కోసం ట్రై చేస్తున్నట్టయితే తొందరలోనే మీకు ఒక వ్యక్తి సపోర్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ వాళ్ళేంటంటే మీకు హెల్ప్ చేయొచ్చు. అంటే ఫినాన్షియల్‌గా స్టెబుల్‌గా లేకపోతే మాత్రం ఆ స్టెబిలిటీ అయితే వస్తుందండి. సో, నాకు ఈ రకంగా మెసేజెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఏదైనా సరే ఒకటి మాత్రం నిజం. న్యూ బిగినింగ్స్ లేవు అనుకున్న వాళ్ళకి, లేకపోతే ఛాన్స్ లేదు, హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్న వాళ్ళకి నేను క్లియర్ కట్‌గా చెప్తున్నాను. ఛాన్స్ ఉంది. హోప్‌ఫుల్‌గా ఫీల్ అవ్వండి. థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. కాకపోతే మీ మైండ్ ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా కొంచెం చూసుకోండి. అంటే పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. యూనివర్స్ మీకు ఇచ్చిన దానికి మీరేంటంటే గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. చాలా మంది మీలో ఏంటంటే యూనివర్స్ ఇచ్చినప్పుడు తీసేసుకుంటారండి. బట్ యూనివర్స్ ఇవ్వకపోతే కంప్లెయింట్ చేస్తారు. మాకు అలా అవ్వలేదు, ఇది జరగలేదు, ఇది ఇవ్వలేదు అని. సో, యూనివర్స్ ఇచ్చినప్పుడు కానీ మీరు అప్రిషియేట్ చేస్తే డెఫినెట్‌గా యూనివర్స్ మళ్ళీ మళ్ళీ మీకు ఇవ్వాలి అని అనుకుంటుందండి. సో, మీ మైండ్ సెట్‌ని అయితే చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ ఏదైనా నేను చెప్తున్నాను కదా! ఏమైనా మీ లైఫ్‌లో డిఫరెన్సెస్ కానీ ఉంటే మాత్రం అవి ఒక అలైన్‌మెంట్‌లోకి వస్తాయి అనేది మాత్రం ఫ్యాక్ట్ అండి. సో, పాజిటివ్‌గా ఉండడానికే ట్రై చేయండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.